నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. నిలకడలేని మనిషికి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 6 శనివారం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం రాత్రి 7:09. చంద్రాస్తమయం ఉదయం 8:58. తిథి విదియ రాత్రి 9:30 వరకు. తదుపరి తదియ. నక్షత్రం మృగశిర ఉదయం 8:48 వరకు. తదుపరి ఆరుద్ర. ఆదివారం ఉదయం 6:13 వరకు. తదుపరి పునర్వసు. కరణము తైతుల ఉదయం 11:10 వరకు. తదుపరి గరజి రాత్రి 9:30 వరకు. తదుపరి వనిజ. యోగము శుభము రాత్రి 11:41 వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం 1:29 నుండి 2:52 వరకు. గుళిక కాలం ఉదయం 6:36 నుండి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:49 వరకు. వర్జ్యం సాయంత్రం 4:17 నుండి 5:43 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల నుండి 5:48 వరకు. అమృత గడియలు రాత్రి 9:17 నుండి 10:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:29 వరకు. డిసెంబర్ 6 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ రాత్రి 9:30 వరకు ఉంది. తదుపరి తదియ. కృష్ణపక్ష విదియా తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవే. ఉదయం 8:48 నుండి మొదలయ్యే ఆరుద్ర నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మృగశిర నక్షత్రం కృష్ణపక్ష విదియా తిథి శనివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:58 నుండి ఉదయం 8:48 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. శనివారం తూర్పు, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద,
మరియు ఉత్తర భాద్రపద. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అన్నదానమిచ్చే వారిని అందరికన్నా ముందు స్వర్గలోకంలోకి అడుగు పెడతారని భారతం చెబుతుంది. ఈరోజు ప్రశ్న: అర్జునుని గాంధీవం ఎన్ని ధనస్సులకు సమానమని అర్జునుడు ఉత్తర కుమారుడితో చెబుతాడు? 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని పొదుపు పథకాల సొమ్ము అందుతుంది. వృషభ రాశి కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు చేస్తారు. మిథున రాశి ఎవరినైనా ఆకట్టుకునే రీతిలో మసులుకుంటారు. కర్కాటక రాశి వివాహ ప్రయత్నాలు జోరందుకుంటాయి. సింహరాశి బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కన్యరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకుని వ్యక్తిగత అంశాలు చర్చిస్తారు. తులారాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తీరుతాయి. వృశ్చిక రాశి సేవా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరుతాయి. మకర రాశి సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కుంభరాశి ఖర్చులు తగ్గించేందుకు చూసినా సాధ్యపడదు. మీనరాశి ఎంతో కాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.